హైదరాబాద్‌లో వాటర్ ఇంత పొల్యూటెడా అని చెప్పి ఇది చూస్తేనే నాకర్థమవుతుంది. మేము వాషింగ్ మిషన్ తీసుకొని 4 మంత్స్ కూడా అవ్వలేదు. అప్పుడే ఎక్స్‌టర్నల్ వాటర్ ఫిల్టర్ చూడండి ఎంత మురికి పట్టిపోయిందో. వాషింగ్ మిషన్ ఇన్‌స్టాల్ చేసే ముందు రోజు మా పక్కింటి వాళ్ళైతే, "ఈ ఏరియాలో అయితే వాటర్ అస్సలు బాగోవు. మా వాషింగ్ మిషన్ ఊరికనే పాడైపోయిందని" చెప్పారు. ఇంక నేను ఎక్స్‌టర్నల్ వాటర్ ఫిల్టర్ అయితే పెట్టిద్దాం అనుకున్నాను. అదే విషయం మా హస్బెండ్‌కి చెప్తే, ఆయన ఇన్‌స్టాలేషన్ వాళ్ళని అడిగారు. అదొక 2000 రూపీస్ అవుతుంది అని చెప్పారు. ఫస్ట్ అయితే వద్దన్నారు కానీ నేను విషయం చెప్తే, నా గోల భరించలేకైతే పెట్టిచ్చేశారింకా. లాస్ట్ 2 టైమ్స్ నుంచి వాషింగ్ మిషన్ వేస్తుంటే నాకెందుకో స్మెల్లొస్తుంది మధ్యలో డోర్ ఓపెన్ చేస్తుంటే. ఫస్ట్ టైమ్ అయితే నేను అంతగా పట్టించుకోలేదు కానీ, సెకండ్ టైమ్ అబ్జర్వ్ చేసున్నాను. యాక్చువల్లీ వాటర్ ఫిల్టర్‌ని మనం ఎప్పుడూ ఓపెన్ చేయం కాబట్టి, స్మెల్ అందులో నుంచే వస్తుందని అనుకున్నాను. నా హస్బెండ్‌ని తీసుకువెళ్ళి చూయిస్తే, ఫిల్టర్ పెట్టించి మంచి పని చేశాను అని చెప్పి తనలో తనే పొగుడుకుంటున్నారనమాట. "ఏది బాబు ఓసారి ఫేస్ చూయించు ఎవరు పెట్టిచ్చారు" అనంటే, "సర్లే నువ్వే పెట్టిచ్చావు" అని చెప్పి ఐఎఫ్‌బీ వాళ్ళకైతే కాల్ చేశారు. వాళ్ళేమో ఫోటో పెట్టమన్నారు. ఆ ఫోటో చూసి, "ఒక 300 రూపీస్ అవుతుందండి. వచ్చి బిగిచ్చేసి ఎళ్ళిపోతామన్నారు." రమ్మని చెప్తే ఆఫ్టర్‌నూన్ కల్లా వచ్చి, దాన్ని ఓపెన్ చేయంగాల్నే అందులో వాటర్ అయితే ఉన్నాయి. చాలా మురికిగా ఉన్నాయన్నమాట. ఆ ప్లాస్టిక్ దానిలో అయితే అడుగున సుద్దలాగా మట్టి కట్టేసింది. విలేజెస్‌లో అయితే ఇంత రాదు కానీ, సిటీస్‌లో ఎవరైనా కానీ వాషింగ్ మిషన్ కొత్తగా పెట్టించుకునే వాళ్ళుంటే, ఎక్స్‌టర్నల్ వాటర్ ప్యూరిఫైయర్ కూడా పెట్టించుకోండి. నాదో చిన్న సలహా అనుకోండి.